జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించాయి. 3 నుంచి 7% ఓట్ల వ్యత్యాసాన్ని చూపించాయి. ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిలో బరిలో దిగారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 5,000 నుంచి 10,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 7 డివిజన్లలో అన్నిటికంటే షేక్పేట్లోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్ లో ఓటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తున్నట్లుగా సమాచారం. ఎవరు గెలిచినా భారీ మెజారిటీ రాదని రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తున్నారు. విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎస్ ప్రవీణ్. ఉప ఎన్నిక ఫలితం పైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే చాలా సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ అయితే మొగ్గు చూపాయి. 3 నుంచి 7% ఓట్ల ఆ వ్యత్యాసాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. కాబట్టి ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ యొక్క పోటీ నెలకొందని తెలుస్తుంది. ఈ నెల 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఫలితం వెలువడనుంది. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓటర్ లెక్కింపు చేపట్టున్నారు. 5 నుంచి 10,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో విజయం పైన కాంగ్రెస్ ధీమాగా ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ అయితే ఉంటాయంటూ కూడా ఆశలు పెట్టుకుంది. అయితే బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 7 డివిజన్లో అన్నింటికంటే షేక్పేటలో ఓటర్లు సంఖ్య కూడా ఎక్కువగా ఉందంటున్నారు. అక్కడ ఆదిత్యం మిగిలిన డివిజన్ల లోటును భర్తీ చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషించింది. ఎవరు గెలిచినా భారీ ఆధిక్యాలు ఉన్నాయని రాజకీయ పరిస్థితులు కూడా అంచనా వేస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే కొన్ని సర్వేలు మొత్తం చూసుకుంటే కనుక కాంగ్రెస్ వైపు చూపిస్తున్న క్రమంలో కూడా బీఆర్ఎస్ మాత్రం తాము ఖచ్చితంగా 14వ తేదీన వచ్చేటటువంటి ఏదైతే సైలెంట్ ఓటు ఉంటుందో ఆ సైలెంట్ ఓటు ఖచ్చితంగా మాకు వస్తుంది, ఆ ప్రభుత్వం పైన వ్యతిరేక ఉన్న ఓట్లు కూడా మాకు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ ఇంకా కూడా సర్వేలను, ఎగ్జిట్ పోల్లను తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. మేము గెలుస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ కూడా ఒక నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.